అందరికీ నమస్కారం. మనం వాడే ఫోన్ల నుంచి మన ఇంట్లో వెలిగే బల్బుల దాకా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించేది విద్యుత్. అయితే ఈ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేసే ఒక ఫండమెంటల్ రూల్ ఉందని తెలుసా? ఈ రోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అసలు ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో, అసలు ప్రశ్న ఇదే. మన చుట్టూ నిరంతరం ప్రవహించే ఈ కరెంట్ను అంత ఖచ్చితంగా కంట్రోల్ చేసే ఆ సూత్రమేంటి? దాన్ని మనం పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు, స్వయంగా కనుక్కోబోతున్నాం. పదండి, మనమే ఓ వర్చువల్ ల్యాబ్లోకి వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనమిప్పుడు ఒక వర్చువల్ ల్యాబ్లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ కొన్ని చాలా సింపుల్ పరికరాలతో ఒక ప్రయోగం చేసి వచ్చిన డేటాను బట్టి ఆ రూలేంటో మనమే స్వయంగా కనిపెడదాం. రెడీనా? మన ప్రయోగానికి పెద్దగా ఏమీ అక్కర్లేదు. కొన్ని బ్యాటరీలు, వైర్లు, ఒక ఇనుప కడ్డి. కానీ ఇక్కడ 2 మీటర్లు చాలా ముఖ్యం. మొదటిది యామ్మీటర్. ఇది సర్క్యూట్లో కరెంట్ అంటే ఐ ఎంత ఫ్లో అవుతుందో చెబుతుంది. రెండోది వోల్ట్ మీటర్. ఇది ఆ ఇనుప కడ్డీ చివరల మధ్య ఉన్న వోల్టేజ్ అంటే వి ఎంతుందో కొలుస్తుంది. సో, ప్రయోగం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒకే ఒక్క బ్యాటరీ పెట్టి సర్క్యూట్ ఆన్ చేసి వోల్టేజ్, కరెంట్ రీడింగ్లు నోట్ చేసుకుంటాం. ఆ తర్వాత సింపుల్గా ఒక్కొక్క బ్యాటరీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతిసారి వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంతో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మన సమాధానం మొత్తం ఈ నంబర్లలోనే దాగుంది. రైట్, ప్రయోగం అయిపోయింది. మనకి వచ్చిన డేటా ఇదిగో. ఇక్కడ చూడండి, బ్యాటరీలు పెంచుతుంటే వోల్టేజ్ పెరుగుతోంది, కరెంట్ కూడా పెరుగుతోంది. ఇది మనం ఊహించిందే. కానీ అసలు మ్యాజిక్ లాస్ట్ కాలంలో ఉంది. V/I రేషియో చూడండి. ప్రతిసారి ప్రతి ట్రయల్లోనూ సేమ్ వాల్యూ వచ్చింది, కరెక్ట్గా 3.0. ఈ నంబర్ అస్సలు మారట్లేదు. ఇదే మనకు దొరికిన అతిపెద్ద క్లూ. మనం కనిపెట్టిన ఈ కాన్స్టెంట్ వాల్యూ ఇదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది ఫిజిక్స్లో ఒక ఫండమెంటల్ లా. దీన్ని కనుగొన్నది జార్జ్ సైమన్ ఓమ్ అనే జర్మన్ ఫిజిసిస్ట్. అందుకే ఆయన పేరుమీదే దీన్ని ఓమ్స్ లా అని పిలుస్తాం. ఇప్పుడు మనం తీసిన రీడింగ్స్ని ఒక గ్రాఫ్లా గీస్తే అది ఇలా ఆరిజిన్ నుంచి వెళ్లే ఒక స్ట్రైట్ లైన్లా వస్తుంది. గ్రాఫ్ ఇలా స్ట్రెయిట్గా ఉందంటే అర్థమేంటి? సింపుల్. వోల్టేజ్ కరెంట్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. అంటే ఒకటి ఎంత పెరుగుతుందో రెండోది కూడా అదే రేషియోలో పెరుగుతుంది. సో, ఓమ్ నియమాన్ని సింపుల్గా చెప్పాలంటే, టెంపరేచర్ మారనంతవరకు ఒక కండక్టర్లో వోల్టేజ్ పెంచితే కరెంటు కూడా అదే రేషియోలో పెరుగుతుంది. మ్యాథ్స్లో చెప్పాలంటే V ప్రపోర్షనల్ టు I. అంతే. అయితే మనం ప్రయోగంలో కనుకున్న ఆ స్థిరమైన V/I రేషియో ఉంది కదా, దానికి ఒక స్పెషల్ పేరు పెట్టారు. అదే రెసిస్టెన్స్ లేదా తెలుగులో నిరోధం. దీన్ని ఆర్తో చూపిస్తాం. అసలు ఒక మెటీరియల్ తన గుండా కరెంట్ వెళ్లడాన్ని ఎంతలా అడ్డుకుంటోందో చెప్పేదే ఈ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని కొలవడానికి కూడా ఒక యూనిట్ ఉంది. జార్జ్ సైమన్ ఓమ్ గౌరవార్థం దానికి ఓమ్ అని పేరు పెట్టారు. దాన్ని ఈ ఒమేగా సింబల్తో చూపిస్తారు. ఒక ఓమ్ అంటే ఏంటంటే, ఒక వోల్ట్ దగ్గర ఒక యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతోందని అర్థం. ఓమ్ నియమం చాలా బాగుంది కదా, కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. అన్ని మెటీరియల్స్ ఈ రూల్ని ఫాలో అవుతాయా, లేక కొన్ని దీన్ని లెక్క చేయవా? తెలుసుకుందాం పదండి. సరే, ఇప్పుడు మన పరిశోధనలో నెక్స్ట్ స్టెప్. ఈసారి ఆ ఇనుప కడ్డీని తీసేసి దాని ప్లేస్లో ఒక చిన్న ఎల్ఈడీ బల్బును పెట్టి మళ్లీ ప్రయోగం చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రయోగం మళ్లీ చేశాక ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చింది. ఎల్ఈడీ విషయంలో ఆ V/I రేషియో అసలు స్థిరంగా లేదు. వోల్టేజ్ మార్చే కొద్దీ ఈ రేషియో కూడా మారిపోతోంది. అంటే ఎల్ఈడీ మన ఇనుపకడ్డీలా ప్రవర్తించట్లేదన్నమాట. ఈ డేటాతో గ్రాఫ్ గీస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇందాకలాగా స్ట్రేట్ లైన్ రాలేదు, ఒక కర్వ్ వచ్చింది. దీని అర్థమేంటంటే, ఎల్ఈడీలో వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఆ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ లేదు. సో, ఈ ప్రయోగం బట్టి మనం మెటీరియల్స్ని 2 రకాలుగా విడగొట్టచ్చు. ఓమ్ నియమాన్ని పాటించే వాటిని ఓమిక్ మెటీరియల్స్ అంటాం. మన ఐరన్ రాడ్ లాంటి మెటల్స్ అన్నీ ఈ కేటగిరీ. మరి ఈ నియమాన్ని పాటించని వాటిని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. ఎల్ఈడీ, సిలికాన్, జర్మీనియం లాంటి సెమీకండక్టర్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, కొన్ని మెటీరియల్స్కి రెసిస్టెన్స్ ఉంటుందని మనకు అర్థమైంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు?
ఒక మెటీరియల్లో ఈ రెసిస్టెన్స్ ఎక్కడ్నుంచొస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఒక యాటమ్ లోపలికి వెళ్లి చూడాలి. కరెంట్ అంటే ఎలక్ట్రాన్ల ఫ్లో అని మనకు తెలుసు కదా. ఈ ఎలక్ట్రాన్లు ఒక వైర్లో ప్రయాణిస్తున్నప్పుడు అవి దారిలో ఉండే పాజిటివ్ అయాన్స్ని గుద్దుకుంటూ వెళ్తాయి. ఊహించుకోండి, ఒక రద్దీగా ఉండే మార్కెట్లో మనం పరిగెడుతుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఈ అయాన్లు ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తాయి. ఈ అడ్డంకే రెసిస్టెన్స్. ఓకే, ఇప్పటిదాకా మనం ఓమ్ నియమం, వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడొక రియల్ లైఫ్ ప్రశ్న. మన శరీరానికి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. మరలాంటప్పుడు మనకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టడానికి అసలు కారణమేంటి? ఎక్కువ వోల్టేజా లేక ఎక్కువ కరెంటా? ఓమ్ నియమం ప్రకారం ఈ రెండింట్లో ఏది మనకు నిజంగా ప్రమాదకరం? దీని గురించి కాస్త ఆలోచించండి.